హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్. సో టాపిక్లో వెళ్ళే ముందు రిక్వెస్ట్ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో. అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అంటే ఏంటి? ప్లానింగ్ అంటే మనకు తెలుసు, చేసే ముందు ఆలోచించడమే. కాబట్టి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో మనం ఏం చేస్తాం? ఒక ప్లానింగ్ అనేది చేస్తాం. అంటే ఏంటి? ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఎన్ని వేకెన్సీస్ అనేది క్రియేట్ అవుతుంది, ఎవరో రిటైర్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్లో మనం ఎవరెవరిని తీసుకురావాలో ఇదంతా కూడా ప్లాన్ చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడమే హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ అంటాం. ఓకే, దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్. దీని ఒక ఇంపార్టెన్స్ ఏంటి? ఆర్గనైజేషన్లో ప్లానింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇక్కడ మనం ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ మ్యాన్ పవర్ నీడ్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నామో అక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా మనం చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఉన్న వాళ్ళు రిటైర్ అవుతుంటారు, ఆరు కొత్తగా మనం ఏదైనా కొత్త పోస్టులు క్రియేట్ చేస్తుంటాము. వీటికంతా మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి ఫ్యూచర్లో ఎంతమంది మనకు రిక్వైర్మెంట్ ఉంది, ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే లైక్ మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ ఇయర్, దట్ ఈస్ బిజినెస్ ఇయర్ ఏదైతే ఉందో April 1 to March 31 కాబట్టి జనరల్గా చాలా వరకు ఏంటంటే ఈ ప్లానింగ్ అంతా కూడా చాలా వరకు ఏంటంటే రెగ్యులర్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ జనవరి ఈ మంత్స్లో, జనవరి ఫిబ్రవరి మంత్స్లో ఎక్కువ చేస్తుంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఏదైతే 100% మనం బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మ్యాన్ పవర్ ఫుల్గా ఉండాలి. కాబట్టి దాన్ని ఆ విధంగా ఇది చేస్తుంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. దెన్ సెకండ్ ఈస్ ద రైట్ టాలెంట్ ఫర్ ది రైట్ జాబ్. సో మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటే ఏ పోస్ట్కి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరు రైట్ క్యాండిడేట్స్ అనేది మనం ఎస్టిమేట్ చేసేందుకు అలాంటి వాళ్ళని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్లానింగే కనుక లేకుంటే మనం ఒక క్లారిటీ ఉండదు, ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటాం. కాబట్టి మన ఆర్గనైజేషన్ సక్సెస్ కాకపోవచ్చు. ఓకే, కాబట్టి రైట్ పర్సన్ తీసుకుంటాం. దెన్ థర్డ్ ఈస్ ద ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఎప్పుడైతే మనం ప్లానింగ్ పెట్టుకున్నామో దాని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే మన దగ్గర ఎంతమంది దట్ ఈస్ మ్యాన్ పవర్ ఉన్నారు, నెక్స్ట్ ఏ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ సపోజ్ మనకు 100 వేకెన్సీస్ ఉన్నాయనుకో, లెటస్ థింక్ మన దగ్గర 90 మెంబర్స్ ఉన్నారు. ఈ 90 మెంబర్స్నే టోటల్ 100% వర్క్ ఏ విధంగా చేయించుకోవాలనేది కూడా ఇక్కడ మనకు యూజ్ అవుతుంది హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అనేది. బట్ యూనో సో ఫర్దర్గా మనం ఏంటంటే దాని ఒక రిక్రూట్ కూడా చేసుకుంటాం. ఇంకా ఏదో 10 మెంబర్స్ రిక్వైర్మెంట్ దాన్ని కూడా రిక్రూట్ చేసుకుంటాం. బట్ రైట్ నో ఏంటంటే ఈ ప్లానింగ్ ప్రకారం మనకి ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా వర్క్ తీసుకునేందుకు ఇది అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దెన్ కమింగ్ టు ద ఫోర్, ద ఫౌండేషన్ ఫర్ అదర్ హెచ్ఆర్ ఫంక్షన్. సో ఈ హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్, ఎందుకంటే ప్లానింగ్ కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పచ్చు. దాని తర్వాత దట్ ఈస్ ఏదైతే మనం రిక్రూట్మెంట్ చేసుకుంటామో, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామో, డెవలప్మెంట్ చేస్తామో, ఇవన్నిటికీ స్టార్టింగ్ ఇదే. హ్యూమన్ రిసోర్స్ ప్లానింగే లేకుంటే మనం రిక్రూట్ చేయడం కష్టమైపోతుంది, ట్రైనింగ్ అనేది కుదరదు, ఇవన్నీ కూడా ఉండదు. బట్ ఇదే ఫస్ట్. ఈ మన హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్ అని చేసుకున్నామంటే మిగతా ఫంక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా కరెక్ట్గా జరుగుతాయి. ఓకే, సో దాని తర్వాత ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. సో ఎప్పుడైతే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుందో, మన బిజినెస్ ఎప్పుడైతే వేరే ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం దాన్ని డైవర్సిఫికేషన్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కంపెనీ అనుకోండి. ఐటీసీ కంపెనీ స్టార్ట్ చేసింది సిగరెట్స్, దాని తర్వాత నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మార్చుకుంటూ వెళ్ళారు. దాని మీనింగ్ ఏంటి? సో ఇట్స్ నథింగ్ బట్ డైవర్సిఫికేషన్. అంటే ఒక ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ సంబంధమే లేదు. సిగరెట్ వేరు, దట్ ఈస్ ఎయిమ్ మ్యాచ్ బాక్స్ వేరు, మింటోస్ వేరు, ఆశీర్వాద్ స్పైసెస్ వేరు, ఇవన్నీ కూడా వేరే వేరే. కాబట్టి దీన్ని డైవర్సిఫికేషన్ అంటాం. ఓకే, సో బిజినెస్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు మ్యాన్ పవర్ అనేది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేవిధంగా వేరే ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కూడా మళ్ళీ కూడా మ్యాన్ పవర్ అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని అంతా కూడా మనం ఏంటంటే ఫ్యూచర్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసిన, ప్రోడక్ట్స్ డైవర్సిఫికేషన్ చేసిన మ్యాన్ పవర్ అనేది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అని దాని తగ్గట్టు మనం తీసుకుంటాము. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్. ఓకే, సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. సో దీన్ని చాలా షేర్ చేయండి. థ్యాంక్ యూ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.